బ్రతుకు తెరువు కొరకు భార్య బిడ్డలను కుటుంబమును భారతదేశాన్ని వదిలి గల్ఫ్ దేశాలలో పనిచేస్తుంటున్న నా గల్ఫ్ అన్నలకు తమ్ముళ్లకు చెల్లెలకు అక్కలకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి నిన్నటి దినాన్న ఒక చేదు వార్త నన్ను ఎంతగానో కలిచివేసింది. గల్ఫ్ దేశాల్లో ఒకటైన కువైట్ దేశం మంగాఫ్ ప్రాంతములో అగ్ని ప్రమాదములో 49 మంది చనిపోయారని కువైట్ ప్రభుత్వం తెలియపరిచింది. ఆ 49 మందిలో 45 మంది భారతదేశానికి చెందిన కార్మికులు చనిపోయారని, అలాగే ఇంకొక 50 మంది మరి గాయపడ్డారన్న వార్త విన్నప్పుడు నిజంగా చాలా బాధేసింది. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని ఆ దేవుణ్ణి నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను. అంతేకాదు, చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపము సానుభూతి తెలియపరుస్తూ ఉంటున్నాను. మరి ఈ 7 అంతస్తుల బిల్డింగ్లో 195 మంది కార్మికులు నివసిస్తూ ఉంటున్నారని కువైట్ ప్రభుత్వం తెలియపరిచింది. మరి ఉదయం 6 గంటల సమయంలో మరి వంటగదిలో నుండి మంటలు చెలరేగడము, దానికి తోడు ఆ గ్యాస్ సిలిండర్ అక్కడే ఉండడం వల్ల అది పేలి మరీ ఎక్కువగా అది విస్తరించి దానివల్ల మరి బాడీలను, ఆ మృతదేహాలను గుర్తుపట్టని స్థితిలో ఉన్నారని మరి వారి ప్రభుత్వము తెలియపరిచింది. ఇంకొంతమంది ఆ మంటల పొగ వల్ల కూడా చనిపోయారని తెలియపరిచినారు. మరి మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వెంటనే మరి మన విదేశాంగ సహాయక మంత్రి కీర్తివర్ధన్ సింగ్ గారిని కువైట్ ప్రాంతానికి పంపించినారు. మరి అక్కడ వాటన్నిటిని కూడా చూసుకోవాల్సిందిగా ఆ మృతదేహాలను గుర్తించి DNA టెస్టుల ద్వారా తిరిగి భారతదేశానికి మరి తేవాలని కూడా కోరినారు. ఈ సందర్భంలో ప్రధానమంత్రి గారు చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా మరి ప్రకటించినారు. చాలా సంతోషం, ధన్యవాదాలు. అలాగే మరి 45 మంది భారతీయులలో 21 మంది కేరళ రాష్ట్రానికి చెందిన వారని కూడా తెలిసింది. మరి కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ విజయన్ గారు కూడా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా మరి వారు కూడా ప్రకటించినారు. వారికి కూడా మా ధన్యవాదాలు. మరి ఈ సందర్భంలో బహుజన ముక్తి పార్టీ తరపు నుండి మరి నేను మన ప్రధానమంత్రి గారిని ఒకటే అభ్యర్థిస్తున్నాను. సార్, రాష్ట్ర ప్రభుత్వము 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించినప్పుడు కేంద్రము మరి అంతకన్నా ఎక్కువగా 5 నుంచి 10 లక్షల ఎక్స్గ్రేషియా చనిపోయిన వారి కుటుంబాలను మరి మీరు ఇచ్చి ఆదుకోవాలని నేను అభ్యర్థిస్తూ ఉంటున్నాను. ఆర్థికంగా వాళ్ళ పెద్ద దిక్కును వాళ్ళు కోల్పోయినారు కాబట్టి వారి కుటుంబాలకు మరి మీరే పెద్ద దిక్కై వారి పిల్లలకు ఉచిత వైద్యం, ఉచిత విద్య మీరు అందించాలని మరి బహుజన ముక్తి పార్టీ తరపు నుండి మిమ్మల్ని అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.